కోనసీమ జిల్లా రామచంద్రాపురం మండలం ద్రాక్షారామం గ్రామంలో స్వయంభూగా వెలిసిన శ్రీ మాణిక్యాంబ సమేత శ్రీ భీమేశ్వర స్వామి వారి ఆలయాన్ని బుధవారం ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్, ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు వారి సతీమణి రెడ్డి అనురాధ వివాహ వార్షికోత్సవం సందర్భంగా కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. దర్శనానికి వచ్చిన వారికి ఆలయ అర్చకులు ఘన స్వాగతం పలికారు. ఆలయ గర్భాలయంలో వారికి వేద పండితులు ఆశీర్వచనం అందజేశారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ కోనసీమ జిల్లా రామచంద్రాపురం మండలంలో స్వయంభూగా వెలిసిన శ్రీ మాణిక్యాంబ సమేత శ్రీ భీమేశ్వర స్వామి ఆలయాన్ని ఈ రోజు దర్శించుకోవడం జరిగిందని చెప్పారు. ఈ ఆలయం శివ పంచారామాల్లో ఒకటని, 18 శక్తిపీఠాల్లో ఒకటని, ఇది శివక్షేత్రంగాను శక్తి క్షేత్రంగాను ప్రసిద్ధి చెందిందన్నారు. ఈ ఆలయ ప్రాంగణంలో ఉన్న ఇంద్రేశ్వర, యజ్ఞేశ్వర, సిద్ధేశ్వర, యోగేశ్వర, యమేశ్వర, కాళేశ్వర, వీరభద్రేశ్వర లింగాలను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించామన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం సస్యశ్యామలంగా పాలించాలనే ఆశయంతో ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలనే సంకల్పంతోనూ తమ వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఈ రోజు పూజలు నిర్వహించామన్నారు. జగత్తును పాలించే ఆ పరమేశ్వరుడి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలకు శాంతి, సౌభాగ్యం కలగాలని ఆయన ఆకాంక్షించారు. దీని శక్తులన్నీ వస్తాయి మాట. అందువల్ల ఈ వాయులింగ అనేది చాలా ప్రాశస్తి ఉందన్నమాట ద్రాక్షారామంలో. దీన్ని ప్రతి మానవుడు కూడా ముట్టుకొని అభిషేకం చేసుకుని ఆ నీళ్ళు జలము జలమంటే చాలా పడుతుంది. అందువల్ల దీని కొబ్బరికాయ ఏదంటే సంతానం లేకపోయినా, వివాహం కాకపోయినా, ఉద్యోగంలో సమస్య లేకపోయినా, ఎటువంటి వాటికైనా పరిష్కార మార్గం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు కలుగుతుంది. ఎందుచేతంటే కలియుగంలో మనం ముగ్గురు దేవతను ప్రత్యక్షంగా చూసి వారి అనుగ్రహాన్ని భూలోకంలో మనం ప్రత్యక్షంగా చూసి మనం వేసిన ద్రవ్యాన్ని ఆయన నోటితో స్వీకరించగలమాట నాగేంద్ర అవతారంలో. కాబట్టి ఆ యొక్క అనుగ్రహం చేత కాలసర్పదోషాలు కూడా నివృత్తి అవుతాయి. చెప్పండి ఒకసారి. తత్పురుషాయ విద్మహే మహాసేనాయ ధీమహి తన్నః షణ్ముఖః ప్రచోదయాత్. వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర మాణిక్యాంబ సమేత భీమేశ్వర దివ్యక్షేత్రే మమ దర్శన భాగ్య అనంతరం సకల శ్రేయ అభివృద్ధి అర్థం భోగమోక్ష ప్రదాయక భీమేశ్వర అనుగ్రహ ప్రసాదేన వేద ఆశీర్వచన సమయే శివ పంచాక్షరి మంత్రజపే వినియోగః. ఓం నమః శివాయ అనే నామాన్ని స్మరణ చేసుకోండి. ఓం గృహే మనయో వసంతి దేవానాం కవయః పార్థివాసః దేవాయినం మే